అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢం పూజలకు వ్రతాలకు మంచిది, మరి పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు అనే విషయం గురించి తెలుసుకుందాము. తెలుగు నెలల క్రమంలో ఆషాఢం 4వది. అయితే ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు విరామం ఇస్తారు. అలాగే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. అత్త అల్లుళ్ళు ఎదురుపడకూడదనే ఆచారం కూడా ఉంది. ఆషాఢ మాసంలో వివాహాలు ఇతర శుభకార్యాలకు విరామం ఉంటుంది. శుభకార్యాలకు ఇది మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతారు. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో హిందువులు వివాహాలు జరిపించరు. అవసరమైతే 3-4 నెలలు వాయిదా వేస్తారు, కానీ ఈ మాసంలో మాత్రం బాజా భజంత్రీలు మోగించరు. అలాగే కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఆచారం కూడా ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదా అంటే, ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు, చేస్తే ఏమవుతుంది అనే విషయానికి వస్తే, పూజలు వ్రతాలకు మంచిదైనప్పుడు వివాహాలకు ఎందుకు పనికిరాదు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాము. ఆషాఢ మాసాన్ని ఆది మాసం, ఆడి అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు. ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అనే అర్థం. కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం జూన్ జూలై మధ్యలో వస్తుంది. ఆషాఢ మాసంలో వివాహాలే కాదు, గృహప్రవేశం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదంటారు. కనీసం మంచి పనులు ప్రారంభించరు. శుభకార్యాలకు మంచిది కాదు, కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవ లాంటి వాటికి శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల వారికి వివాహ తంతు జరిపించడానికి సమయం ఉండదని, దీనివల్లే ఆషాఢమాసంలో వివాహాలు నిర్వహించరనే వాదన కూడా ఉంది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢమాసం సమయంలో దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో ఇలా ఆషాఢంలో పెళ్ళిళ్లకు బ్రేక్ వేసినట్లు చెబుతూ ఉంటారు. అలాగే దక్షిణాదిన ఆషాఢ మాసంలో రైతుల చేతిలో పంట ఉండదు, వ్యవసాయ పనులు మొదలవుతాయి. వివాహం చేయటానికి అవసరమైన డబ్బులు ఉండక ఇలా సాంప్రదాయం పేరుతో ఆషాఢంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని మరికొందరు పండితులు చెబుతున్నారు. అలాగే పూర్వంలో పెళ్ళి అంటే ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి నిర్వహించేవాళ్ళు. ఆషాఢ మాసంలో వర్షాలు, గాలులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి వల్ల పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే అతిథులకు వడ్డించే భోజనాలపై దుమ్ము ధూళి పడే అవకాశం ఉంది. అంతేకాదు, హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఈ కారణాలతోనే ఆషాఢంలో పెళ్లి తంతు నిర్వహించకపోవడం మంచిదని పెద్దవాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారు. పెళ్లి తంతులు నిర్వహించకూడదు, కానీ పూజలు, వ్రతాలు అన్నిటికీ మంచిదేనని పెద్దలు చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ ఆషాఢ మాసం వేటికి ఎంత పవిత్రమైందో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.